ప్రభుత్వంలో పెంచి మా ఆడపడుచుల కాస్మెటిక్ ఛార్జెస్ మా పిల్లలకు చదువుకునే వాళ్లకు ఇంటి దగ్గర అమ్మను నాయనను అడగాల్సిన పని లేదు. సబ్బు కోసమో చిన్న చిన్న పౌడర్ కోసమో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి ఉండే. అందుకే 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఈరోజు ఆడపిల్లల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇదే కాదు, చదువుకున్న పిల్లలు 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే 2024 వరకు 15 సంవత్సరాలు మళ్ళీ పరీక్షలు పెట్టలే. మనం వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడే మా రాములు నాయక్ చెప్తున్న మా మేనకోడలు డిఎస్పీ అయిందని. ఈరోజు 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఈ పేదలకు ఉద్యోగాలు వస్తే ప్రశ్నించే గొంతు వస్తుందని దాని మీద అక్రమ కేసులు వేసి హైకోర్టులో అడ్డమైన ఆర్డర్లు తెస్తే బలమైన వాదనలు వినిపించి డివిజన్ కోర్టులో డివిజన్ బెంచ్లో ఈరోజు పేదలకు అనుకూలమైన తీర్పు వచ్చింది. 563 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఇవాళ ఆర్డీఓలు డిఎస్పీలుగా అత్యంత కీలకమైన ఉద్యోగాలు. నేను మొత్తం లిస్టు చూసిన ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ఎన్ని వచ్చినాయంటే 87% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ 563 మందిలో సెలెక్ట్ అయినరు. 87% ఈరోజు ఆ రిక్రూట్మెంట్స్తోని పేదలకు లాభం వచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్ రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్, నర్సింగ్ రిక్రూట్మెంట్, ఈ విధంగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాలలో ఇచ్చినాం. దాదాపుగా 70,000ల్లో 85% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము. ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క ఊరు వివరాలు ఇస్తా. ఎవరికైనా అనుమానం ఉంటే ఇక్కడున్న చదువుకున్న అధికారులతో పాటు ఎవరైనా నేను చెప్తున్న వివరాల మీద అనుమానం ఉంటే ప్రభుత్వం అధికారికంగా లెక్కలు ఇస్తుంది. మీరు లెక్కబెట్టి చూడండి. ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఒకప్పుడు భూములుండే. ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారు లంబాడ సోదరులకి ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరాగాంధీ తెచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ప్రకారం జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను తీసుకొని 25 లక్షల ఎకరాలను అసైన్మెంట్ పట్టాల రూపంలో ఎస్సీ ఎస్టీలకు భూ పంపకాలు జరిగినాయి. ఈనాడిగా పంచడానికి భూమి మిగలలే. మా యువకులు మా ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి. ఆ పైన ఉన్న వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు మీ తాతలు వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. మీ తల్లిదండ్రులు మీ తాతలు తండాలలో గూడాలలో పేదరికాన్ని అనుభవించారు. మీ తల్లిదండ్రులకు ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ద్వారా ఇందిరమ్మ ఇండ్లు పక్కా ఇండ్లు అన్నప్పుడు మీ గూడాలలో తండాలలో పక్కా ఇండ్లు వచ్చినాయి. మీకు భూమి లేదన్నప్పుడు, ఆత్మగౌరవం లేదనుకున్నప్పుడు అసైన్మెంట్ పట్టాల రూపంలో మీకు భూములు ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని ఇందిరాగాంధీ గారిని నిలబెట్టినరు. ఇవాళ లంబాడ సోదరులు వాళ్ళ సొంత తల్లిదండ్రులది లేకపోతే తాత ముత్తాతల్ని ఇంట్లో ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చాలామంది లంబాడ సోదరులు ఇండ్లలో పోతే ఇందిరాగాంధీ ఫోటో కనిపిస్తుంది. మా రవీంద్ర నాయక్ గారికి తెలుసు, నేను చూసిన. కానీ ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినట్టు ఇవాళ మీకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర లేవు. ఇవాళ దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. ఈ ప్రభుత్వం మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. ఈ ప్రభుత్వం మీకు సంక్షేమం కాదు, సంక్షేమంతో పాటు మీకు చదువు ఇవ్వదలుచుకున్నది. నా సూచన ఒక్కటే, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చదువుకోండి, బాగా చదువుకోండి. చదువుకోవడానికి ఏం కావాలనో నన్ను అడగండి. మీరు డాక్టర్లు అవుతారా, మీరు ఇంజనీర్లు అవుతారా, మీరు ఐఏఎస్లు అవుతారా, మీరు ఐపీఎస్లు అవుతారా, మీరు ప్రొఫెసర్లు అవుతారా? ఈ దేశాన్ని మీరు ఏలడానికి ఏమవుతారో చెప్పండి, నేను మద్దతు ఇస్తా. మేమేమీ చేయం, ఇంటి దగ్గర ఉంటాం, మాకేదన్నా భూమి సార్, లేకపోతే మాకేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం అనేది వదలండి. లంబాడ సోదరులలో చైతన్యం ఉంది. లంబాడ సోదరులకు ప్రపంచం గురించిన అవగాహన ఉన్నది. నేను చెప్పేది ఒక్కటే, యుక్త వయసులో తప్పుదారి పడితే జీవితకాలం బాధపడతారు, మీ తల్లిదండ్రులకు భారం అవుతారు. కానీ ఈ వయసులో కష్టపడితే, ఈ వయసులో మీరు చదువుకొని
చాలామంది ఈడ ముందు వరుసలో అధికారులు ఉన్నారు. అధికారులు ఎవరున్నా గుర్తించి వాళ్లకు వివిధ శాఖలలో కీలకమైన హోదాలు ఇచ్చిన. ఎందుకంటే ఆ స్ఫూర్తి మీకు రావాలి. అరే మా వాడు ఈఎన్సీ అయిండు, మా వాడు సింగరేణికి సిఎండి అయిండు, మా వాడు ట్రైకార్కి చైర్మన్ అయిండు, లేకపోతే మా వాడు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు అయినరు, మా వాళ్ళు ఎమ్మెల్సీ అయినరు, ఎంపీ అయినరు అంటే చదువుకోవడం వల్ల ఈ అవకాశం వచ్చిందని భవిష్యత్ తరాలకు ఈ యువతరానికి అవగాహన ఉండాలి అని చెప్పి మీ వాళ్లకు వివిధ అత్యంత కీలకమైన హోదాలు నేను ఇచ్చిన. అందుకే భూముల గురించి అందించే తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. మీరు భవిష్యత్తును నిర్దిష్టంగా నిర్ణయించుకోండి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే సినిమా రంగంలో రాములు నాయక్ గారు చెప్పినట్టు గొప్ప టాలెంటెడ్ మంగ్లీలు కాదలుచుకుంటున్నారా, మీరు ఆలోచన చేసుకొని మీరు ప్రొఫెషన్ ఎన్నుకోండి. డైరెక్షన్లెస్గా ఉండకండి. నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి. దానికోసం ఈ ప్రభుత్వం 100% అండగా నిలబడుతుంది. గత ప్రభుత్వాలు చెప్పినాయి మేము ఎస్టీ హాస్టల్ ఇచ్చినాం, ఎస్సీ హాస్టల్ ఇచ్చినామని. కానీ ఎక్కడైనా ఉండడానికి ఏదైనా వసతి గూడు ఏర్పాటు చేసిండ్రా? కాగితం మీద ఆదేశం ఇస్తే సరిపోదు. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాలల్లా 200 కోట్లతోని 100 నియోజకవర్గాలల్లా 20,000 కోట్లతోని 25 ఎకరాలలో ఈచ్ క్యాంపస్ ఈరోజు మనము నిర్మాణం చేస్తున్నాము. ప్రతి స్కూల్లో 2,500 మంది పిల్లలు చదువుకుంటారు. అట్లా 100 బాలురకు 100 బాలికలకు 200 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టదలుచుకున్నాము. నాణ్యమైన విద్యను మీకు అందించదలుచుకున్నాం. చదివే మీ భవిష్యత్తును మారుస్తుంది. చదివే మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నిన్నగాక మొన్న నా ప్రభుత్వం చేసిన సిపెక్ సర్వే, సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. సర్వేలో పేదరికం కనిపించిన వాళ్ళకు భూమి లేక పేదరికం రాలే, చదువు లేక పేదలుగా మిగిలిపోయారు. కొన్ని సామాజిక వర్గాలకు 20, 30, 40 ఎకరాల భూమి ఉంది, కానీ వాని ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదు. ఆనే గొర్రెలు, ఆనే బర్రెలు, వాటి మధ్యలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఎందుకు అనంటే అక్షరం అనేది తెలవకపోవడం వల్ల, ఆ కుటుంబాలు చదువుకోకపోవడం వల్ల వెనుకబాటుతనం అనేది